అమర్నాథ్ యాత్రకు అధికారులు ఈసారి అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రికుల భద్రత కోసం డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఎలాంటి ముప్పునైనా ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు ఈ సాంకేతికతను ఉపయోగపడుతుందని భద్రతా అధికారులు చెబుతున్నారు. ఇలా ఉంటే ఈ ఏడాది మొత్తం 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. కాగా ఈ పవిత్ర గుహను చేరుకోవటం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ హరహర మహాదేవ నామస్మరణలతో భక్తులు వేల కిలోమీటర్ల దూరం నుంచి శివలింగం దర్శనం కోసం తరలివస్తారు. అమర్నాథ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని ప్రతి హిందువు అనుకుంటాడు. హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి దాదాపు 3888 మీటర్ల ఎత్తులో పవిత్ర అమర్నాథ్ గుహ ఉంది. కాగా ఈ గుహలో వెలిసిన మంచు శివలింగ దర్శనం కోసం ప్రతి ఏడాది లక్షలాదిగా భక్తులు యాత్ర చేస్తారు. ఇదే అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఏడాది మొత్తం 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. కాగా ఈ పవిత్ర గుహను చేరుకోవటం అంత తేలికైన విషయమైతే కాదు. అయినప్పటికీ హరహర మహాదేవ నామస్మరణతో భక్తులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి శివలింగ దర్శనార్థం తరలివస్తారు. అమర్నాథ్ యాత్రలో భద్రతను మరింత పటిష్టం చేయటం కోసం డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నారు. జమ్మూ నుంచి అమర్నాథ్ గుహ వరకు ఉన్న ట్రాన్సిట్ క్యాంపులు, సున్నిత ప్రాంతాలపై డ్రోన్లతో నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంది. భౌతికంగా భద్రతా సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలపై కూడా డ్రోన్స్ ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నాయి. అనుమానాస్పద కదలికలను గుర్తించడం, రియల్ టైం సమాచారాన్ని అందించడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడంలో ఇవి కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాదు భద్రతకు ముప్పుగా మారే ఆక్రమ డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మిత్రా డ్రోన్స్, అనుమానాస్పద డ్రోన్ల మధ్య తేడాను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునే సామర్థ్యం ఈ వ్యవస్థలకు ఉంది. అధికారుల సమాచారం ప్రకారం జమ్మూ నుంచి అమర్నాథ్ యాత్ర మార్గంలో ఉన్న దాదాపు 12 నుంచి 15 ట్రాన్సిట్ క్యాంపుల్లో ఈ ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జమ్మూ, శ్రీనగర్, బాల్తాల్ ప్రాంతాల్లో 4 ప్రధాన ట్రాన్సిట్ క్యాంపుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, యాత్రికుల రద్దీని పర్యవేక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయాన్ని మెరుగుపరచడంలో డ్రోన్స్ కీలకంగా ఉపయోగపడుతున్నాయి. వేలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రలో పాల్గొనే నేపథ్యంలో డ్రోన్స్, యాంటీ డ్రోన్స్ వ్యవస్థల వినియోగం భద్రతను మరింత బలోపేతం చేసింది. అత్యాధునిక సాంకేతికతతో ప్రయాణికులకు సురక్షితమైన, ప్రశాంతమైన యాత్రను అందించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. సాంప్రదాయ భద్రతా చర్యలకు ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా అమర్నాథ్ యాత్రను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాస్తవానికి అమర్నాథ్ గుహలో నెలకొన్న మంచులింగం మానవ నిర్మితమైతే కాదు, ఇది ప్రకృతి సిద్ధంగా మంచుతో ఏర్పడిన ఒక అద్భుతం. ప్రతి ఏటా చంద్రుని కళలను బట్టి ఈ లింగం పరిమాణం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. శ్రావణ పౌర్ణమి నాటికి ఈ లింగం పూర్తి పరిమాణాన్ని సంతరించుకుంటుందని భక్తుల విశ్వాసం. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూడటం జన్మ ధన్యమని భక్తుల ప్రగాఢ నమ్మకం. పురాణాల ప్రకారం ఈ గుహకు అమర్నాథ్ అని పేరు రావటానికి బలమైన కారణమే ఉంది. ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి అమరత్వానికి సంబంధించిన రహస్యాన్ని తెలియచేయమని కోరుతుంది. ఎవరైతే ఈ అమర కథను వింటారో వారు మృత్యుంజయులు అవుతారని తెలిసిన పరమేశ్వరుడు ఆ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇందుకోసం ఆయన ఎంచుకున్న ఏకాంత ప్రదేశమే ఈ అమర్నాథ్ గుహ. ఏది ఏమైనా అమర్నాథ్ యాత్రలో భక్తులకు మరింత భద్రత కల్పించడమే అధికారుల యొక్క లక్ష్యంగా మారింది.